హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా కుకీస్. ఎప్పుడు మనకి పులిహోర అనగానే గుర్తొచ్చేది చింతపండు పులిహోరే కదండి. ఒక్కసారి ఈసారి నా స్టైల్లో ఈ పులిహోరని ట్రై చేసి చూడండి. ఏంటా పులిహోర అనుకుంటున్నారా? అదేనండి, మామిడికాయ పులిహోర. ఇది చేసుకోవడం చాలా ఈజీ. దీనికి ఒక పెద్ద సైజు మామిడికాయ, వేరుశనగ గుళ్ళు, అలాగే ఆయిల్, పసుపు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కావాల్సిన పదార్థాలు ఇవి. ఇప్పుడు నేనైతే ఒక గ్లాసు సాంబార్ బియ్యం కడుక్కుని చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1-2 గ్లాసులు వాటర్ పోసి కొద్దిగా ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. అన్నం అనేది బాగా పొడి వస్తుంది. ఇప్పుడు అన్నం అనేది మనకు ఉడికే లోపల ఇప్పుడు ఒక బేసిన్లో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఉడికిన అన్నాన్ని ఈ యొక్క బేసిన్లో మీరు వేసుకుని ఇందులో పైన కొద్దిగా పసుపు, అలాగే పచ్చి కరివేపాకును కూడా మనం వేసుకుని ఈ యొక్క వేడివేడి అన్నంలో పైకి కిందకి కలుపుకోండి. ఈ యొక్క ఫ్లేవర్ అనేది అన్నానికి బాగా పడుతుంది, మంచి రుచి వస్తుంది పులిహోరకి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అనేది తీసుకుని ఈ యొక్క మామిడికాయలు సన్నగా తరిగిన ముక్కల్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పులిహోరకి అసలైంది పోపు అనేది మనం సిద్ధం చేసుకుందాం. అసలైన రుచి అంతా ఇందులోనే ఉంది. దీనికి మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకుని మనం ఆయిల్ వేడెక్కాక మనం వేరుశనగ గుళ్ళు అనేవి మనం వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిసేపు వేగాక పచ్చిమిరపప్పు కూడా మనం వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 సన్నగా పొడుగ్గా తరిగినటువంటి పచ్చిమిరపకాయలను కూడా మనం వేసుకోవాలి. ఇదైతే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఇస్తుంది పులిహోరకి. ఇప్పుడు ఈ వేగా కొద్దిగా మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఆవాలు, మెంతులు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని మనం దోరగా మాడిపోకుండా వేయించుకోండి. ఇప్పుడు వేగాక ఎండుమిరపకాయలు కూడా మనం వేసుకోండి. ఇప్పుడు చివరిగా కరివేపాకును కూడా మనం వేసుకుని ఒక్కసారి మనకి బాగా కలుపుకోండి. అసలు ఈ పులిహోరని టేస్ట్ మార్చేటటువంటి స్పెషల్ ఐటమ్ అనేది ఇంగువ అనేది యాడ్ చేయండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది పులిహోర అనేటటువంటిది. ఇవన్నీ వేసుకుని పోపు బాగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ యొక్క చల్లారినటువంటి అన్నంలో ఇందాక మీరు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టినారు కదండి మామిడికాయ గుజ్జు, ఆ గుజ్జుని వేసుకుని బాగా కలుపుకోండి. అలాగే వేయించి సిద్ధం చేసి పెట్టినటువంటి పోపును కూడా ఈ యొక్క అన్నం మిశ్రమంలో వేసుకోండి. అలాగే మనకి రుచికి సరిపడే సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకుని ఈ యొక్క మిశ్రమాన్ని బాగా మనం కలుపుకోవాలి. ఈ యొక్క పోపులు అన్నానికి పట్టే వరకు, ఈ యొక్క మామిడికాయ గుజ్జు కూడా మొత్తం పట్టే వరకు బాగా కలుపుకోవాలి. చూసారా, మనకి మొత్తం అంతా పట్టింది కదండి. ఇప్పుడు మనం చివరిగా మనం పైన కొత్తిమీర అనేది మనం వేసుకుని గార్నిష్ చేసుకుని ఒక అరగంట పాటు దీన్ని మనం పక్కన వదిలేసి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ యొక్క మామిడికాయ అంతా కూడా పులుపు అంతా కూడా అన్నానికి బట్టి టేస్ట్ అయితే చితక్ కొడుతుంది. ఒక అరగంట మాత్రం వదిలేసి తినండి. చూసారా, నేనైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. నాకైతే టేస్ట్ అయితే చితక్ కొట్టింది. ఇది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి. మనకు థ్యాంక్ యూ, బాయ్, ఉంటా.